మన భారతదేశంలో అయితే మాత్రం ఉండవలసినటువంటి ముఖ్యమైన అంశాలైతే నా తరపు నుంచి అయితే నేనైతే చెప్తాను. 5 అయితే ఉన్నాయి. దాంట్లో అయితే ఒకటైతే ఏంటంటే విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం అంత స్ట్రాంగ్‌గా అయితే మాత్రం ఎడ్యుకేషన్ అయితే ఉండిద్ది. మనకు పక్క దేశాలకెళ్ళి చదవాల్సిన పరిస్థితి కూడా ఉండదనమాట. రెండోది రక్షణ. మన రక్షణ ఎంత బలంగా అయితే ఉండాలంటే వేరే వాడు మన యుద్ధం చేసినా కూడా మనకైతే మాత్రం అంత స్ట్రాంగ్ అయినటువంటి రక్షణ అయితే కల్పించాలి. మనకు ఆ రక్షణ ఉంటే మాత్రం చాలా చాలా మంచిది. ఇక మూడోది అంతర్గత భద్రత. మన దేశంలో నమ్మకం అనేది చాలా చాలా విలువైనది. ఇంకా ఏంటంటే ఒకళ్ళ పెట్టుబడి మన దగ్గరికి పెట్టినా కూడా మనం ధ్వంసం చేయకుండా, ఆస్తులను కాల్చివేయకుండా ఉంటే అది భద్రత కిందకైతే వచ్చిద్దనమాట. అలా నమ్మితే చాలా చాలా మంచిది. నాలుగోది సాంకేతికత. సాంకేతికత అంటే ఏంటంటే మన దేశంలో చాలా తెలివైన వాళ్ళనైతే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలివిని వినియోగించుకునే సామర్థ్యం అయితే లేకుండా పోతుంది. దీనికైతే మాత్రం సూటబుల్‌గా ఇక ఎంతైతే చదువుకుంటాడో వాడు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి జాబ్స్ అయితే కల్పించాలి. ఇక చివరిది ఆహారం, పోషణ. మన భారతదేశంలో అయితేనే ఆహారమే సృష్టించుకునే విధంగా అయితే ఉండాలి. పక్క దేశం నుంచి తెచ్చుకునేలాగా, కాపీ కొట్టేలాగా అయితే ఉండకూడదు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా అయితే మాత్రం ఉండాలి. కలుషితం లేకుండా పెరగాలనమాట. ఇది నేను చెప్పినటువంటి 5 అంశాలు. ఇవి నచ్చినట్లయితే మాత్రం మన భారతదేశం అయితే చాలా చాలా బాగుండిద్ది.